కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. తెలంగాణ ఏపీలో #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. టాలీవుడ్లో నిన్నటి నుంచి కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా వాయనాడుకి చిరంజీవి గారు వెళ్ళడం, రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ రావడం, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు, క్రిటిక్ కూడా. సార్ నమస్తే. సో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ అన్ని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేజర్ ఇష్యూస్ లాగా పేపర్లో కూడా హైలైట్ అవుతున్నటువంటి అంశాలు కనిపిస్తాయి, వైరల్ అవుతున్నాయి. దాంట్లో ప్రధానంగా వైనాడ్ నుంచి మనం మొదలు పెడితే దాని గురించి ఏం చెప్తారు? చిరంజీవి గారు నేరుగా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఫండ్స్ ఇవ్వడం, ప్రభాస్ కూడా తాజాగా 2 కోట్లు ప్రకటించడం, ఇవన్నీ మామూలుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా సినిమా ప్రముఖులు స్పందించడం అనేటువంటిది, భూరి విలారాలు ఇవ్వడం అనేటువంటిది చాలా కాలంగా వస్తున్నటువంటి ఇది. ఆ స్పందన అనేటువంటిది చాలా ఇన్స్టెంట్గా, చాలా ఇమ్మీడియట్గా జరిగినటువంటి విపత్తుకి వాళ్ళ సానుభూతిని ప్రకటిస్తూ ఇంత భారీ స్థాయిలో స్పందించి ఇవ్వడం అనేటువంటిది. అయితే చిరంజీవి గారు ఈ విషయాల్లో చాలా మొదటి నుంచి ముందుంటూ వస్తారు. ఆయన ద ఫస్ట్ పర్సన్ టు అనౌన్స్ 1 CR ఫ్రమ్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ తొలిసారిగా విరాళం ఇచ్చినటువంటి. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వివరాలు ఇవ్వటం జరిగింది. ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా మేము ఉన్నామని ముందుకు రావటం, ఆ ముందుండటంలో చిరంజీవి గారు ఇంకా ముందుండటం అనేటువంటి మనం మొదటి నుంచి చూస్తుంటే విషయం. అయితే కేవలం ఆ చెక్కుని ఇచ్చి పంపించచ్చు కూడా, కానీ స్వయంగా తాను వెళ్ళి ఆయన కలిసి అక్కడ భరోసా దానివల్ల ఏం జరుగుతుందంటే మనీ గివింగ్ అనేటువంటి దాంట్లో కూడా కొన్ని ఇది ఉంటాయి. అందరూ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వటం సాధ్యపడకపోవచ్చు, కానీ చిరంజీవి గారు టుక్ ద టైమ్ అండ్ పేషెన్స్ టు గో దేర్. అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన కలిసి వయనాడులో జరిగినటువంటి ఆ విలయాన్ని, ప్రకృతి విలయాన్ని పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఏదైనా కెలామిటీ జరిగినప్పుడు మామూలుగా స్థానిక ప్రభుత్వాలు దాన్ని తీసుకోవటం, కానీ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవటం అనేటువంటిది, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయటం కానీ జరుగుతుంది. కానీ జాతీయ విపత్తుగా ప్రకటించినప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ రావటం, అన్ని విధాలుగా సపోర్ట్ రావటం అనేది జరుగుతుంది. జాతీయ విపత్తుగా ప్రకటించాలనేటువంటి విషయాన్ని ఆయన డైరెక్ట్గా మోడీ గారిని అడ్రస్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చి రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రజలకు కూడా ఎస్, పీపుల్ ఆర్ దేర్, మమ్మల్ని చేసేవాళ్ళు, మా పట్ల మాకు వచ్చిన కష్టం పట్ల సానుభూతి ప్రకటించే వాళ్ళు ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, మాకు అండగా నిలిచే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక భరోసాని కల్పించినట్లు అవుతుంది. సో ఆ పరంగా చిరంజీవి గారిని మొదటి నుంచి కూడా మనకి చిరంజీవి గారిది, రామ్ చరణ్ గారిది ఇద్దరి పేరు మీద కలిపి ₹1 విరాళం జరుగుతుంది. ప్రభాస్ గారు కూడా 2 కోట్ల వరకు భారీ విరాళం ప్రకటించారు. ప్రభాస్ కూడా ఇక తెలిసిన విషయమే. ప్రభాస్ కూడా ఇలాంటి విషయాలు ఎప్పుడు వెనుకట్టడం జరగదు. మిగతా టాలీవుడ్ స్టార్స్ కూడా గ్రాడ్యువల్ గా ఎవరి సామర్థ్యం బట్టి, ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు చేస్తారు, అందులో సందేహం ఏమి లేదు. ఎందుకంటే గతంలో కూడా కేరళలో ఇది జరిగిన 2018లో కూడాను ఇలాంటి ఒక ప్రకృతి వైపరీత్యమే కేరళను మొత్తాన్ని కుదిపేసిన సందర్భంలో కూడా టాలీవుడ్ భారీ స్థాయిలో స్పందించింది. కాబట్టి డెఫినెట్గా అక్కడ గ్యారంటీగా మిగతా టాలీవుడ్ స్టార్స్ కూడా చేస్తారు. ప్రభాస్ కూడా ఒక పాన్ ఇండియా స్టార్గా తాను ₹2 కోట్ల విరాళం ప్రకటిస్తాం అనేటువంటిది తన పెద్ద మనసుకు నిదర్శనం. ఇలాంటి విషయాల్లో అసలు ప్రభాస్ ఏ రోజు కూడా వెనుకాడేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి తను కూడా అభిమానులందరూ కూడా రాజు ఎంతైనా రాజు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ 2 కోట్లు ప్రకటించినటువంటి సందర్భం. అలాగే ప్రభు గారు, అంటే సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది స్పందించారు కేరళ విలయం పైన. నయనతార కానీ, తమిళ్, మలయాళం, అదే విధంగా మన టాలీవుడ్ కూడా. బాలీవుడ్ నుంచి ఎందుకో ఆ రకంగా స్పందన రాలేదనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. చాలా మంది అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారంటారు? ఇక ప్రత్యేకంగా చూస్తే లేదంటే బాలీవుడ్ తోటి ఇక్కడ మిగతా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఉన్నటువంటి అటాచ్మెంట్ లేదని చెప్పలేం, కానీ ఇది యాక్చువల్గా ఒక రీజనల్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి 4 భాషలకి, 4 ప్రాంతాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి వీళ్ళే ఎక్కువగా స్పందిస్తారు. వేరే మంచి అటాచ్డ్ టు మన పొరుగు రాష్ట్రాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు అనేటువంటిది జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక విస్తృతమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. మొన్నటిదాకా మిలిటరీ చేసిందంతా కూడాను వాళ్ళు అక్కడ నిన్ననే మిలిటరీ వాళ్ళందరికీ కూడా ఘనంగా వీడ్కోలు చెప్పడం జరిగింది. అక్కడ సహాయ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత పునరావాసానికి సంబంధించినటువంటి జరుగుతున్న సమయంలో మిలిటరీ వాళ్ళందరూ వెళ్ళిపోతుంది. నార్త్ నుంచి వస్తుందేమో స్పందన, చూద్దాం. మెసేజ్ పెట్టారు అందరూ, దీనికి సంబంధించి పాపం సంతాపం తెలిపారు. దానికి సంబంధించి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా మెసేజ్ల వరకే చూపించారు, కానీ కొంత సాయం ఏమైనా చేస్తే బాగుండేమో అనేటువంటి ఒక అంశం. అది స్పందిస్తారేమో చూడాలి. మనం అప్పుడే ఎర్లీగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఎందుకంటే ఇరుగు పొరుగున ఉండేటువంటి వాళ్ళ స్పందన అనేటువంటిది, తక్షణ స్పందన అనేటువంటిది ముఖ్యం.
మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఆల్ 1 by 1 అందరూ స్పందిస్తున్నారు. ఈ స్పందన కార్యక్రమం, ఈ స్పందన అనేటువంటి దాదాపు 15 రోజుల పాటు జరుగుతుంది. అందరూ దే విల్ రెస్పాండ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ మోహన్ లాల్ రోల్ అయితే ఇంకా మేజర్ గా చెప్పుకోవచ్చు. ఆయన ఏకంగా మేజర్ డ్రెస్లు వేసుకొని ఆయన డ్యూటీ ఆన్ డ్యూటీ అన్నట్టుగానే ఫీల్డ్ లోకి దిగి 3 కోట్లు అత్యధికంగా ప్రకటించి అక్కడ మొత్తంగా పరిశీలించారు, సమీక్షించారు. ప్రత్యక్షంగా క్రియాశీలకంగా దాంట్లో ఇదిగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే మిగతా ఆర్టిస్టులు నయనతార కానీ, జ్యోతిక కానీ, రష్మిక మందన్న వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సూర్య, అలాగే హీరో సూర్య వీళ్ళందరూ స్పందించారు. వారం 10 రోజులు 2 వారాల పాటు ఈ స్పందన అనేటువంటిది ఉంటుంది. ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటిది తర్వాత మనం లెక్క చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతం స్పందించిన వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ గొప్పగా స్పందిస్తారు. ఎందుకంటే కేరళ అనేటువంటిది ఈ మన సౌత్కి ఒక దేవభూమి లాంటిది. గొప్ప ప్రకృతి అందాలతో గొప్ప వయనాడ్ అంటేనే అందరికి కూడా ఎవరైనా వింటర్ లో సమ్మర్ లో కానీ ట్రిప్పులు వేసుకోవడానికి అదొక మంచి స్పాట్ లాగా భావిస్తుంటారు. అలాంటి వయనాల్లో ఇలాంటి జరగడం అనేది చాలా మంది టూరిస్టులకు కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి కారణాల మీద కూడాను చాలా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అనేటువంటిది చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలను గమనించుకొని దానికి సంబంధించి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రం ఇలాంటి విపత్తుల నుంచి బయటపడతాం తప్ప ఇలాంటి జరిగిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరగాల్సిన విషయాలు, ఈ సహాయ కార్యక్రమాలన్నీ అనూహ్యమైనటువంటి మన దేశంలో జరిగినటువంటి ఒక అనూహ్యమైనటువంటి ప్రకృతి వైపరీత్యం, ల్యాండ్ స్లైడింగ్ అనేటువంటిది, రాత్రికి రాత్రి ఊర్లు కొట్టుకుపోవటం అనేటువంటిది అసలు ఊహించలేనటువంటి ఇది అనమాట. ముఖ్యంగా సౌత్లో ఎక్కువగా జరుగుతుంది. సౌత్లో అలాంటి అవకాశం ఉన్నటువంటి ల్యాండ్ దేవభూమిగా ఎంత పేరుందో ప్రమాద భూమిగా కూడా అంత పేరుంది కేరళకి. మోరెవర్ అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చూస్తే ఒక ఊరికి మధ్య తేడా ఉన్నట్టుగా ఉండదు. అసలు మొత్తం కేరళ మొత్తం ఒకటే ఏకగ్రామం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా ఇల్లు ఉంటాయి, ఎక్కడ చూసినా బిల్డింగ్లు కనిపిస్తుంటాయి. ఏ కొండ మీద చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. గెస్ట్ హౌస్లు, అవుట్ హౌస్లు అన్ని చాలా డిఫరెంట్ జియోగ్రఫికల్ స్ట్రక్చర్ కేరళది. దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరంగా జరిగినటువంటి విపత్తుని అందరూ ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. అటు నార్త్ అని కాదు, నార్త్ వాళ్ళు ఎలా స్పందిస్తారో కూడా వేచి చూద్దాం. సో ఇప్పుడున్నటువంటి స్పందన బట్టి చూస్తే అయితే సౌత్ ఇండస్ట్రీలు అన్నీ కూడా ఒక కలిసిగట్టి ఏకతాటి మీద నిర్ణయాలు తీసుకుంటాయి అనేది మరొకసారి రుజువైనట్టు అనుకోవచ్చా? ఎస్, సౌత్ ఇండియా ఒక మానవత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అందరూ స్పందిస్తున్నారు. ఇప్పుడు గతంలో తమిళనాడులో వర్షాలు వచ్చినప్పుడు కూడాను సౌత్ ఇండియాకు ఉన్నంత కోస్టల్ ఏరియా నార్త్ ఏరియాకి లేదు. నార్త్కి కోస్టల్ అనేది లేదు కదా. మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం ఉన్నటువంటి మొత్తం సౌత్ ఇండియాకే. ఇటు చూసుకున్నా అటు రెండు వైపులా చూసుకున్నా కూడా. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతుంటే నార్త్లోకి వస్తేనేమో అటువైపు కాశ్మీరు, అది ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో సైడ్ విపరీతంగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ రెండు అటు పై భాగం ఇటు కింద భాగం రెండింటిలో కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటు చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అటువైపు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఊహించడానికి కాదు. అటు ఉత్తరాది వాళ్ళు అటు ఇవ్వాలా ఇటు ఇవ్వాలా అనేటువంటి ఒక ఇది కూడా ఉంటుంది. బట్ వాళ్ళు అటువైపు కాసుకుంటే మన వాళ్ళు ఇటువైపు కాసుకుంటే కూడాను ఒక మంచి సహాయ కార్యక్రమాలు అనేవి ముమ్మరంగా జరగడానికి అవకాశం ఉంటుంది. రైట్ ప్రభు గారు. సో అది మొత్తానికి వయనాడులో జరిగినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించి సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి వారికి సహాయం అందించడమే కాదు, నేరుగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తమ యొక్క సహాయాన్ని అందించడం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా టాలీవుడ్ కూడా పాటు ఉంది, మా వెనుక ఉందనేటువంటి ఒక భరోసా ఇచ్చిందనేటువంటి విషయం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది.